నమస్తే. నేను మీ బాబీ వర్ధన్. బీబీసీ వాయిస్ ఛానల్లోని ఓల్డ్ ఈజ్ గోల్డ్ వెండితెర ముచ్చట్లు కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మీకు గతంలో నేను ప్రామిస్ చేసినట్లుగా గొప్ప గొప్ప సినిమాల గురించి మీతో ముచ్చటించడానికి నేను అనేక ప్రయత్నాలు చేస్తున్నాను. ఇవాళ దేవదాస్, ఆ పేరు వింటేనే ఒళ్ళంతా గగురు పొడుస్తుంది. అక్కినేని నాగేశ్వరరావు పూర్తి తాగుబోతు పాత్రలో నటించి మెప్పించి ప్రపంచంలో ఇంకా ఈ సినిమా అక్కినేని మినహా మరి ఎవరూ తీయలేరు అన్నంత రికార్డును సాధించిన సినిమా అది ఎవరో రాసిన కథ కాదు. బెంగాలీలో సుప్రసిద్ధ నవల రచయిత శరత్చంద్ర చటోపాధ్యాయ రాసిన నవలను అక్కడే కొంతమంది బెంగాలీలో మూకీ చిత్రంగా తీశారు. కాకపోతే అది పరాజయం పాలైంది. ఆ తర్వాత అనేక మంది ఆ ప్రయత్నాలు చేశారు, కానీ అది ముందు మనం మాట్లాడుకుందాం. ఈ శరత్చంద్ర రాసిన నవల దేవదాసుని సినిమాగా తీస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన వచ్చినప్పుడు అప్పుడప్పుడే ఇంకా సినిమాలు కథలు రాసుకుని సినిమాలు తీస్తున్న రోజుల నుంచి ఒకేసారి నవలను సినిమా తీస్తే అప్పటికే ప్రాచుర్యం పొందిన ఒక నవలను సినిమాగా తీస్తే ఎంత బాగుంటుంది అని చెప్పి వినోద ప్రొడక్షన్స్ డిఎల్ నారాయణ గారు ఆలోచించి ఆ నవలను తెప్పించి మన చక్రపాణి గారితో అనువాదం చేయించారు. ఆ కథంతా చదివిన తర్వాత అది విషాదాంత కథలాగా అనిపిస్తుంది. దానిలో మార్పులు చేర్పులు ఏమైనా చేద్దామా? ఎందుకంటే అప్పటికి మన సినిమాలు అన్ని సుఖాంతాలు, మొన్న మేము చెప్పాను కదా మీకు, శుభం అనే కార్డు చివరిలో వేస్తారు. అలాంటి సినిమాలకు అలవాటు పడిపోయిన వాళ్ళు విషాదాంతాన్ని ఆస్వాదిస్తారా అనే ఒక అనుమానం వచ్చింది. అయినా సరే చూద్దాం, ఒక ట్రయల్ వేద్దాం, ఈ సినిమాని మనం తప్పనిసరిగా తీయాలని చెప్పి డిఎల్ నారాయణ ప్రొడ్యూసరు ఆయన అనుకున్నారు. వేదాంతం రాఘవయ్య గారిని, వాళ్ళ సినిమాలన్నిటికీ ఆయనే డైరెక్టరు, ఆయన్నే అనుకున్నారు. తర్వాత ఈ మాటలు ఎవరు రాస్తారు? ఇంత కొంచెం బరువైన పాత్రలు ఉన్న ఈ సినిమాకి ఈ కథను మాటలు ఎవరు రాస్తారు అంటే అప్పటికే గొప్ప గొప్ప సినిమాలకు పాటలు రాసిన సముద్రాల, ఆయన మనం సీనియర్ సముద్రాలు అంటాం కదా, సముద్రాల గారిని పాటలు రాయమన్నారు. మరి మాటలు కూడా ఆయనే రాయమన్నారు. సో పాటలు సముద్రాల గారు రాసి, అఫ్కోర్స్ దాని మీద కొంత విమర్శ కూడా ఉంది. మాటలైతే సముద్రాల గారు రాశారు, కానీ పాటలు కొన్ని మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు రాశారని అంటారు. కాకపోతే టైటిల్స్లో మాత్రం కేవలం సముద్రాలని పేరు మాత్రమే వస్తుంది. సో ఈ కథ చాలా విషాదాంతమైన కథ. ఇద్దరు ప్రేమికులు కథ. మనం లైలా మజ్ను, అక్బర్ అని, సలీమన్ హర్కలి, ఇలాంటి కథలు మనం విన్నాం అప్పటికే చారిత్రకాల గురించి. ఇది ఒక సాంఘిక సినిమా. పార్వతి దేవదాసి పార్వతి. సో ఇలాగా ఈ సినిమా ఎంత బలమైన కథ, కొంచెం గుండెలు పిండేసే కథ కదా, దీన్ని సినిమాగా తీయడం అనేది అంత సబబు కాదేమో అని చెప్పి డిఎల్ నారాయణ గారి మిత్రులు కొంతమంది సలహా ఇచ్చారు. అప్పటికే ఆయనతో సినిమాలు తీస్తున్న వాళ్ళందరూ పార్ట్నర్స్ అనమాట. ఆయన కోపం వచ్చేసింది. నేను ఒకసారి అనుకున్న తర్వాత ఆ సినిమా ఎట్టి పరిస్థితిలో వదిలేదు, నేనే తీసేసుకుంటాను చెప్పి ఆయనే సొంతగా తీయడానికి పూనుకున్నారు. సో ఎవరిని పెట్టాలి అన్నప్పుడు అక్కినేని నాగేశ్వరరావు గారి పేరు వచ్చింది. ఎందుకంటే ఆ సినిమా తాగుబోతు పాత్ర కనుక దానికి కొంచెం పేలవంగా ఉండాలి. ఎన్టీ రామారావు గారు అలాంటి వాళ్ళు అయితే కొంచెం దృఢంగా ఉంటారు కనుక వాళ్ళకి ఈ పాత్ర నచ్చదేమో అనుకుని అక్కినేని నాగేశ్వరరావు గారిని అనుకున్నారు. దానికి కూడా కొంతమంది అడ్డంకులు చెప్పారు. అసలు దేవదాస్ సినిమా మొదలుపెట్టినాక చాలా అడ్డంకులు వచ్చాయంట. మొట్టమొదటిసారి హీరోగా నాగేశ్వరరావు గారు అనుకున్నప్పుడు ఆయన ఏం చేస్తాడు, ఇప్పటిదాకా ఏదేదో చిన్న చిన్న సినిమాలు చేశాడు, కత్తులు కటార్లు అంటున్నాడు, అంటే కీలుగుర్రం అలాంటి సినిమాలు మోస్ట్ ప్రాబ్లీ తీశారు కదా, ఇప్పుడు ఈ సినిమాని ఇంత ఆయన చేయగలడా అని చెప్పి అనుకున్నారట. అది అలా వెళ్ళి అక్కినేని నాగేశ్వరరావు గారి చెవిలో పడింది. ఆయన చాలా సీరియస్గా తీసుకున్నారు. ఏంటి నాకు వచ్చిన పాత్ర గురించి సందేహాలా అని చెప్పి ఆయన ఎవరైతే ఈ కథని అనువాదం చేశారో చక్రపాణి గారి దగ్గరికి కూర్చొని కథను 4-5 సార్లు విని పాత్రల తాలూకు స్వభావాలను పూర్తిగా తెలుసుకొని తర్వాత తనే కబురు పెట్టి డిఎల్ నారాయణ గారికి, నేనే చేస్తాను సార్, నేనే చేస్తాను ఈ పాత్ర నేను చేస్తేనే బాగుంటుందని చెప్పి ఆయన చెప్పారట. సరే, ఆ సినిమాలో దేవదాస్తో పాటు అంతే బలమైన మరో పాత్ర పార్వతికి ఎవరిని చేయాలి అనుకున్నప్పుడు
రకరకాల పేర్లు వచ్చినాయంట. భానుమతి రామకృష్ణ పేరు వచ్చిందని. అమ్మమ్మ ఆవిడ చాలా బెరుసుగా ఉంటారు, లేకపోతే అదేంటి ఈగో కొంచెం ఫీల్ అవుతారు, ఆవిడొద్దు అన్నారు. తర్వాత అప్పటికే కొంచెం రైజింగ్లో ఉన్న షావుకారు జానకిని అయితే బాగుంటుంది, ఓకే ఫిక్స్ చేసి కొంత సినిమా కూడా తీశారు. తీసిన తర్వాత రషస్ చూసుకుంటున్నప్పుడు షావుకారు జానకి గారు అంత బాగలేమో ఈ పాత్రకి అని చెప్పి సడన్గా ఎవరో సావిత్రి అన్నారట. సావిత్రి అప్పటికి కామెడీ క్యారెక్టర్లు కూడా వేస్తున్నారట ఆవిడ. ఆ తర్వాత మహానటిగా ఎదిగిన సావిత్రి గారు అప్పుడు చిన్న చిన్న పాత్రలు కామెడీ క్యారెక్టర్లు కూడా వేస్తున్న ఆవిడని తీసుకొస్తే, ఎందుకంటే ఆవిడలోని చలాకీతనం, ఆ తర్వాత వచ్చే ఉదాత్తత అంతా ఆవిడైతే చేయగలరని చెప్పి ఎవరు చెప్తే అప్పుడు ఆవిడని తీసుకుని ఆ సినిమా ప్రారంభించారట. ఈ మధ్యలో ఆ సినిమా స్టార్ట్ అయిపోయిన తర్వాత మధ్యలో ఆగిపోయి ఇదే ప్రొడ్యూసర్స్ డిఎల్ నారాయణ గారు వేరే సినిమా తీసుకున్నారు. ఆ వేరే సినిమా తీసుకున్న తర్వాత ఆ సినిమా రిలీజ్ అయింది, దాంట్లో కొంచెం డబ్బులు వచ్చినాయి, ఆ డబ్బులు దీంట్లో పెట్టచ్చు అనుకున్నారు. ఏమో మొత్తానికి ఇది ఆపి ఆ సినిమా తీశారు. మళ్ళీ ఇప్పుడు సావిత్రి గారిని అనుకుని ప్రారంభించినప్పుడు ఈ సినిమాలో సంగీతం అత్యంత ప్రముఖ పాత్ర వహిస్తుంది. సో టిఆర్ సుబ్రహ్మణ్యం గారు దానికి సినిమా సంగీతానికి ఒప్పుకొని కొన్ని సినిమాలు కొన్ని సాంగ్స్ రికార్డ్ అయిపోయినాయి. తర్వాత ఆయనకి అస్వస్థత వచ్చేసి పాపం అతి చిన్న వయసులో, అంటే 40 లోపే ఆయన ప్రాణాలు కోల్పోయారు. సో అంతా విషాదం. వాళ్ళు ఏంటి మనం అనుకున్న ప్రతిసారి ఏదో ఒక అడ్డంకి వచ్చి మన మీద పడుతుంది అని చెప్పి, తర్వాత ఆయన శిష్యులే ఉన్నారు ఎంఎస్ విశ్వనాథన్ అండ్ అలాగే రామమూర్తి గారు, వాళ్ళతోనే మిగతా పాటలు పాడించారు. ఘంటసాల గారు ఈ పాటలన్నీ పాడించారు. సావిత్రి గారికి ఎవరితో పాడించాలి అంటే అప్పట్లో జిక్కి గారు బాగా పాపులర్ అయి ఉన్నారు. జిక్కి గారిని పాడమని డిఎల్ నారాయణ గారు అడిగితే, నాకు మీ పాత సినిమాలకు ఇంకా డబ్బులు ఇవ్వలేదు, ఆ బాకీ తీరిస్తే తప్ప నేను పాడను అన్నారట. అయితే నీతో నేను పాడించను పొమ్మని చెప్పి అప్పుడు రాణి అని ఒక కొత్త గాయనిని తీసుకొచ్చి ఆవిడతో పాటలు పాడించారు. సో ఘంటసాల గారు, రాణి గారు ఆ సినిమాలో పాటలన్నీ పాడారు. ఈ జగమే మాయ ఆ పాట పాడుతున్నప్పుడు అక్కినేని నాగేశ్వరరావు గారు, అంటే దేవదాసు పాత్ర పూర్తిగా తాగుబోతైపోయి ఆల్మోస్ట్ చిక్కిపోయి ఉంటారనమాట. అలాంటప్పుడు గొంతు వేరేగా ఉండాలి కదా, ఎలాగా అనుకుని ముద్దగా రావాలి మాటలు, తాగుబోతు మాటలు అని చెప్పి పాడే ముందు అసలు అలవాటే లేని ఘంటసాల గారికి ఐస్ క్రీమ్ తినిపించారట. ఐస్ క్రీమ్ తింటే గొంతు కొంచెం ముద్దగా వచ్చేస్తుందని చెప్పి ఆయన అక్కర్లేదండి నేను తెప్పిస్తాను. కానీ ఆ పాట పాడి అందులో చివరిలో దగ్గు వస్తుంది. అక్కినేని నాగేశ్వరరావు గారు దేవదాస్ పాత్రలో రక్తం కక్కుంటారు. ఆ దగ్గును కూడా ఘంటసాల గారే చేశారు. అందరూ అక్కినేని నాగేశ్వరరావు గారు దగ్గారు అనుకున్నారట. సో అలా కొన్ని చమత్కారాలు జరిగినాయి. పాటలు రాసిన తర్వాత జగమే మాయ, ఈ కుడి ఎడమైతే పొరపాటు లేదో అయిన పాట ఉంటుంది కదా, రెండు వేదాంత ధోరణిలో ఉంటాయి. ఎందుకంటే తాగుబోతు వ్యక్తి అశక్తుడు, ఆయన ఏం చెప్తాడు సమాజానికి ఏదో ఒక వేదాంతం చెప్పినట్టు చెప్తాడు, అంటే లైఫ్ ఈజ్ నథింగ్ అనేలాగా. సో ఆ రెండు పాటలకి అర్థాలు ఏంటంటే బాబు గమ్మత్తుగా ఉన్నాయి ఆ పాటలన్నీ అంటే, సముద్రాల గారి దగ్గరికి వచ్చి ఎవరో అన్నారంట, ఆ కుడి ఎడమైతే పొరపాటు లేదు, ఏంటి ఓడిపోలేదు, ఏంటి ఇదంతా ఏంటి అసలు అర్థాలు ఏంటి పాటలు అంటే, ఆయన చమత్కరించి తాగుబోతాడు పాడే పాటలకు అర్థాలు ఏముంటాయ్యా అన్నాడట. సో అదే ఒక పెద్ద వింతగా అప్పట్లో మారిపోయింది. ఇక ఆ సినిమాలో కథాంశం గురించి మీరు చెప్పక్కర్లేదు, ఎందుకంటే అందరికీ ఆ కథ తెలుసు. ఒక పెద్దింటి ఆయన ఒక పేదింటి అమ్మాయి ప్రేమించుకుంటారు. చిన్నతనం నుంచి బాల్య ప్రేమ అనమాట. చిన్నతనం నుంచి ప్రేమించుకుంటారు, చాలా చలాకీగా తిరుగుతూ ఉంటారు. ఆయన పట్టణంలో చదువుతూ ఉంటారు. సెలవుల్లో వచ్చినప్పుడల్లా పార్వతి అతను కలుస్తూ ఉంటుంది. ఇల్లి గజ్జాలు ఇవన్నీ మామూలుగానే ఉంటాయి. పెద్ద అయిన తర్వాత ప్రేమను బయట పెట్టుకోలేని పరిస్థితిలో దేవదాసు ఉంటాడు. కానీ పార్వతి అంటే చాలా ఇష్టం. సో మొత్తానికి పార్వతి మాత్రం బయటపడుతుంది నేను ప్రేమించానని. కానీ ఇక్కడ ఆస్తి లేకపోతే ధనవంతులు వాళ్ళు, పేదవాళ్ళు వీళ్ళు. సో ఈ పేద ధనిక వ్యత్యాసంలో కథలు చాలా వచ్చినాయి. ఎందుకంటే హీరో పెద్ద ధనవంతుడు అవుతుంటాడు, హీరోయిన్ పెద్ద అవుతుంటుంది, ఇంటి వాళ్ళు ఒప్పుకోరు, అయినా సరే పెళ్లి చేసుకుంటాడు, బయటికి వెళ్ళిపోతే నీకు చిల్లిగా కూడా ఏమన్నా, ఇలాంటి ఫార్ములా సినిమాలు మనం చాలా చూసాం. కానీ ఇక్కడ దేవదాసుని కొంతమంది పిరికివాడు ఉన్నారంటే, ప్రేమించడం చేతగాని వాడు, పిరికివాడు. అమ్మాయి బయటపడినప్పుడు తను ఎందుకు బయటపడలేదు అంటే, కాకపోతే తండ్రి ఆ పరిసర ప్రాంతాల్లో పెద్ద జమీందారు. సో అతని మాటను కాదనలేక ఆయన తనలో తానేకుడు, అంటే ఆ శిక్ష ఎవరికి వేయకుండా తనకు తానే శిక్ష వేసుకొని ఆ శిక్షను ఎలా అమలు చేశాడంటే తాగి శల్యమైపోతూ తాను అనుభవించాడు. సో ఆ విధంగా కొంతమంది చెప్తారు. కానీ ఒకానొక దశలో
ఎటూ తేల్చకుండా దేవదాసు ఉంటే నేను వచ్చేస్తాను, మనం ఇద్దరం కలిసి ఎక్కడికైనా వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందాం అంటే. సో అప్పట్లో సంప్రదాయాలకి వాటికి మంచి మంచి ప్రాధాన్యత ఇస్తున్న రోజులు. దేవదాసు దానికి ఒప్పుకోడు. ఈ అమ్మాయి ఇంట్లోంచి అర్ధరాత్రి వచ్చేసినా కూడా ఒప్పుకోని పరిస్థితిలో మళ్ళా ఏడ్చుకుంటూ వెనక్కి వెళ్ళిపోతుంది. సో ఆ స్టెప్ ఉమెన్ అనేది కొంచెం ముందుకు అడుగు వేసి ప్రేమను గెలిపించుకోవడానికి ప్రయత్నిస్తే పిరికివాడైన, అంటే సంప్రదాయానికి గౌరవం ఇచ్చి తల్లి అమ్మ నాన్నల మాటలకు గౌరవం ఇచ్చే బిడ్డ ముందుకు అడుగు వేయలేకపోయాడు అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఆ దృశ్యాన్ని పెట్టారు. సో ఆ తర్వాత పార్వతికి వేరే బాగా వయసు ఉన్న ఆయనతో, ఎందుకంటే పేదవాళ్ళు కదా, కట్నాలు ఉన్నాయి అప్పట్లో, కట్న గానుకలు ఇచ్చే రోజులు అవి. సో ఒక అప్పటికే బిడ్డలు ఉన్నవాళ్ళు, ఎదిగొచ్చిన బిడ్డలు ఉన్న ఒక పురుషుణ్ణి ఆవిడ పెళ్లి చేసుకుంటారు. దాంట్లో సిఎస్ఆర్ ఆంజనేయులు గారు చాలా గొప్పగా చేశారు. ఇక దేవదాస్ తండ్రి పాత్రలో ఎస్వి రంగారావు గారు అసలు ఇమిడిపోయారు. అంతే ఆ రాజస్వం కానీ లేకపోతే ఆయన అంతా చాలా గొప్పగా. అలాగే మిత్రుడు క్యారెక్టర్ ఒకటి ఇప్పటికో సినిమాల్లో ఒక హీరోకి బావా అనుకుంటూ లేకపోతే బచ్చా అచ్చా అనుకుంటూ ఉంటారు కదా, అది అప్పటి నుంచే ఉంది. ఒక మిత్రుడు ఉండేవాడు, ఆ మిత్రుడు భగవాన్ అని ఆ పాత్ర పేరు. సో అతను ఇతనికి నీ బాధను మర్చిపోవడానికి నా దగ్గర ఒక మందు ఉన్నది అని చెప్పి రెండు ఆయనకి అలవాటు చేస్తాడు. ప్రేమ విఫలమైన తర్వాత ముందు తాగిస్తాడు. తాగిన తర్వాత ఇంకా ఏదో పోగొట్టుకున్నాను అనే బాధలో రోజు పార్వతిని తెలుసుకుంటూ పాటలు పాడుతూ బాధపడుతూ ఉంటే అప్పుడు ఈ చంద్రముఖి అనే ఒక ఆవిడ్ని పరిచయం చేస్తాడు. ఆ పాత్రను లలిత అనే ఒక పాత్ర వేసింది, చాలా గొప్పగా చేసింది ఆవిడ. అంటే అతన్ని నీతివంతమైన వేసి అనుకుందాం, ఆవిడ కూడా వేసి అనడానికి లేదు. మన ఈ చింతామణి కానీ లేకపోతే కన్యాశుల్కంలో పాత్రలు కానీ ఇవి కొన్ని అంటే నీతి చెప్పే పాత్రలు. సో చంద్రముఖి కూడా అలాగే ఆయన్ని ఎలాగోలా కాపాడుకోవాలని ప్రయత్నిస్తుంది. బట్ ఆయన సాగుతుంది ఇలా కథ సాగుతూ తర్వాత తాను ఆఖరి దశకి వచ్చేస్తాడు. ఇంకా అంత రక్తం పడే పరిస్థితి వచ్చేసింది. ఇంట్లో ఉన్న పని మనిషి, బాబు గారు మీరు రోజుకి క్షీణించిపోతున్నారంటే ఏం అక్కర్లేదు నాకు చెప్పి మొత్తానికి ఇంట్లోంచి బయటపడి ట్రైన్ ఎక్కి ఎక్కడ పార్వతి ఉందని ఈ పేకెట్ ద్వారా తెలుసుకుంటాడు. భగవాన్ ద్వారా తెలుసుకొని బయలుదేరుతాడు ట్రైన్లో. ఆ ట్రైన్ సీన్ కూడా చాలా చాలా గమ్మత్తుగా, ప్రతిదీ సీను. ఇక్కడ ఇంకో చిన్న మాట చెప్పాలి మీకు. అక్కినేని నాగేశ్వరరావు గారు ఆ తాగుబోతు క్యారెక్టర్ వేసినప్పుడు అస్సలు వీడు పచ్చి తాగుబోతు అనేలాగా ఆ పాత్రను పండించారు. చాలామంది అనుకున్నారు అక్కినేని నాగేశ్వరరావు గారికి ఒరిజినల్గా తాగుతాడు ఆయన, అందుకే అంత న్యాచురల్గా చేయగలిగాడు అని చాలామంది అనుకున్నారట. ఇంతకీ విషయం ఏంటంటే ఆయన అసలు అప్పటికి ఒక్క చుక్క మందు కూడా పుచ్చుకోలేదట, ఆయనకి తాగటం రాదట. మరి ఆ పాత్రలో అలాగే ఎలా ఇమిడిపోయారు, ఆ కళ్ళల్లో ఆ దీనత్వాన్ని లేకపోతే అదంతా ఎలాగ పండించారు అంటే అతను చెప్పిన అక్కినేని నాగేశ్వరరావు గారు చెప్పిన దాంట్లో ఒకటి ఏంటంటే 25 రోజుల పాటు ఆ సినిమాను రాత్రులు తీశారు. సినిమా అంటే జనరల్గా న్యాచురల్ లైట్లో సహజంగా ఉండే సూర్యకాంతిలో కొంచెం లైట్లు పెట్టుకుని షేడ్లు చూసుకుని సినిమాలు తీస్తారు. కానీ రాత్రి ఎఫెక్ట్ పెడితే కొంచెం విషాదం పండుతుంది అని చెప్పి అక్కినేని నాగేశ్వరరావు గారు స్పెషల్ రిక్వెస్ట్ చేస్తే 25 రోజుల పాటు ఈ దేవదాస్ సినిమాని ముఖ్యంగా ఈ విషాద సన్నివేశాలను తీశారట. ఇక ఆ కళ్ళు ఇవన్నీ రావడానికి ఆయన గ్రేట్. మన అక్కినేని నాగేశ్వరరావు గారికి చాలా కృతజ్ఞతాభావం ఏంటంటే మంగయ్య అని చెప్పి ఆయనకి ఒక మేకప్ మ్యాన్ ఉన్నాడు. ఆయన ఈ కళ్ళు గుంటలుగా కనిపించడానికి లేకపోతే ఇక్కడ చొట్టలు పడిపోవడానికి వీటన్నిటికీ మేకప్ మ్యాన్ నాకు బాగా కృషి చేశాడు అని చెప్పి అనుకున్నారు. ఇలా తాగుబోతు పాత్ర వేసిన తర్వాత ఆ సినిమా రిలీజ్ అయిపోయినాక చాలామంది అక్కినేని నాగేశ్వరరావుకి అభిమానులు కార్డులు రాస్తారు కదా, ఉత్తరాలు మీ సినిమా బాగుందండి చూసామండి, రాసి నాయన మాది ఒక చిన్న విన్నపం, కొంచెం తాగుడు తగ్గించిన ఆయన, నువ్వు ఇంకా చాలా సినిమాలు చేయాలి, ఇప్పటికే ఇలా తాగుబోతే అయిపోతే ఎలాగా అని చెప్పి అందరూ రాస్తుంటే అక్కినేని నాగేశ్వరరావు గారు నవ్వుకునేవారు. ఇదేట్రా బాబు నేను తాగను కదా, నాకు ఇలాంటి సలహాలు ఇస్తున్నారు ఏంటని. అలాగా మొట్టమొదటిసారి 1953 జూన్ 26వ తేదీన దేవదాస్ రిలీజ్ అయ్యి అనేక అవాంతరాలు ఎదుర్కొని వస్తే చాలామంది అనుకున్నారు ఈ సినిమా డెఫినెట్గా ఫెయిల్ అవుతుంది, తాగుబోతు సినిమా తీయటమేంటరా బాబు అని అందరూ అనుకుంటే బంపర్ హిట్ సాధించింది. 100 రోజులు 25 కేంద్రాలు, ఆ తర్వాత 50 వారాలు, ఇలాగ మొత్తానికి ప్రపంచం సృష్టించింది ఆ సినిమా. ఇంకా ఆ సినిమా గురించి ఇంకొక విషయం తెలుసా, ఆ సినిమా ఇప్పుడు 8 సార్లు రిలీజ్ చేశారు. రిలీజ్ అంటారు కదా,
5 ఏళ్ళకోసారో 10 ఏళ్ళకోసారి ఇలా రిలీజ్ చేసినప్పుడల్లా ఆ సినిమా సూపర్ హిట్ సాధిస్తూనే ఉంది. ఈ విషయంగా ఇదే దేవదాస్ ఇంత గొప్ప పేరు సంపాదించినందుకు చాలామంది ఈ దేవదాస్ సినిమాని తీయడానికి ప్రయత్నాలు చేశారు. బెంగాలీలో తీశారు, హిందీలో, అస్సామీలో, ఉర్దూలో కూడా తీశారు. తమిళ్లో మాత్రం శివాజీ గణేశన్ గారితో తీద్దాం అనుకుంటే ఆ సినిమా చూసిన తర్వాత అన్నారంట, అరే అక్కినేని నాగేశ్వరరావు తర్వాత దేవదాస్ ఎవడన్నా తీస్తాడంటారా బాబు అని చెప్పి ఆయన ఆ సినిమాను సున్నితంగా తిరస్కరిస్తే తమిళ ప్రేక్షకులకి ఎలాగా అని చెప్పి అప్పుడు దాన్ని మళ్ళీ డబ్ చేసి తమిళ్లో కూడా రిలీజ్ చేశారు. కాకపోతే మలయాళంలో, కన్నడంలో వేరే వాళ్ళు తీశారు, అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. ట్రాజడీ కింగ్గా పేరుగాంచిన దిలీప్ కుమార్ గారితో హిందీలో సినిమా తీస్తే అది ఫ్లాప్ అయిపోయింది. అంతకుముందు సైగల్ గారితో తీసి అది ఫ్లాప్ అయిపోయింది. దిలీప్ కుమార్ గారు అన్నారట, నేను నాగేశ్వరరావు గారు దేవదాస్ సినిమా చూసినట్టయితే నేను ఈ సినిమా ఒప్పుకునేవాడిని కాదు అన్నారట. ఆ తర్వాత జరిగిన పరిణామం విచిత్రంగా ఉంటుంది. కృష్ణ సూపర్ స్టార్ అంటారు ఆయనే. ఎందుకంటే మన తెలుగు సినిమా రంగంలో అనేక ప్రయోగాలకు ఆయనే ఆద్యుడు. ఏది స్కోప్ తెచ్చినా, 70mm తెచ్చినా, భారీ తారాగణంతో సినిమాలు చేసిన, ఇప్పుడు మల్టీ స్టారర్ అంటాం కదా, అలాంటి సినిమాలు చేసినది కూడా ఆయనే. సో అలాంటి వ్యక్తికి ఎవరో రెచ్చగొట్టారు, ఎన్ని సినిమాలు తీస్తున్నారు మీరు, కౌబాయ్ అంటున్నారు, లేకపోతే రకరకాల సినిమాలు తీస్తున్నారు కదా, ఒకసారి ఈ దేవదాసుని కూడా అని చెప్పి ఎవరో రెచ్చగొట్టారు. ఏమి ఎందుకు చేయలేము మనం. ఆయన ఏంటంటే కొంచెం ఏదైనా మాట అన్నాడంటే వెనక్కి వెళ్ళే కార్యక్రమం లేదు. అప్పటికే ఆయనకి తోడుగా విజయ నిర్మల్ గారు ఉన్నారు. మరి దీనికి ఎవరు డైరెక్ట్ చేస్తారంటే ఎందుకు నేనే చేస్తానని చెప్పిందంట ఆవిడప్పటికి 100 సినిమాలు తీస్తుంది, ఇది 100వ సినిమా. సో పద్మలయ బ్యానర్ మీదని కృష్ణ గారు దేవదాస్ సినిమా తీశారు 70sలో. తీసి రిలీజ్ చేస్తే అట్టర్ ఫ్లాప్. దానికి ఆరుద్ర గారు గొప్ప గొప్ప పాటలు రాశారు, అంటే రచన ఆయన చేశారు. ఈయన రమేష్ నాయుడు గారు సంగీతాలు సమకూర్చారు. దాంట్లో కూడా పాటలు ఎస్పీబీ గారు ప్రాణం పోశారు. ముఖ్యంగా జగమేమాయలానికి దగ్గుతో వచ్చిన పాట బ్రహ్మాండంగా చేశారు. కానీ చాలా కృతకంగా కృష్ణ గారిలో ఫీలింగ్లు కానీ ఎక్స్ప్రెషన్స్ కానీ ఏ మాత్రం సరిపోకుండా, ఎందుకంటే కలర్లో బ్లాక్ అండ్ వైట్లో పాత దేవదాస్ వస్తే కలర్లో ఈయన తీయటం వల్ల ఒక పెద్ద దెబ్బ కొట్టింది. ఎందుకంటే లోపాలన్నీ తెలిసిపోయినాయి పూర్తిగా. ఆయన రక్తం కారుతున్నప్పుడు, దగ్గుతూ రక్తం కారుతున్నప్పుడు ఆ రక్తం జామ్ ఆడుతారు జనరల్గా సినిమాల్లో. ఆ జామ్ తాలూకు తీగలు ఈజీగా కనపడినాయి ఆ సినిమాలో. సో అట్లాగా సినిమా ఆయన అనుకూలంత లేదు. పెద్ద పెద్ద తారాగణం దాంట్లో కూడా. విజయ నిర్మల్ గారి పార్వతి పాత్ర వేశారు. ఇక చంద్రముఖి పాత్రను మన జయంతి గారు వేశారు, గుమ్మడి గారు, సత్యనారాయణ గారు, ఇలా పెద్ద పెద్ద వాళ్ళందరూ ఆ సినిమాలో చేశారు. కానీ ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. అయిన తర్వాత కొంతమంది సలహాతో మళ్ళీ వెనక్కి తీసుకొని కొంత ట్రిమ్ చేసి మళ్ళీ రిలీజ్ చేశారు. అయినా సరే ఏం కాదు. వీటన్నిటికంటే ఇంకొక పెద్దది ఏంటంటే షారుఖ్ ఖాన్ అంటే అప్పట్లో చాలా పెద్ద ఇది గొప్ప గొప్ప సినిమాలు 25 వారాలు 20 వారాలు ఆడుతున్న సినిమాలు తీస్తున్న నేపథ్యంలో ఈ బన్సాలి గారు ఉన్నారు కదా, ఆయన షారుఖ్ ఖాన్తో దేవదాస్ తీస్తానని చెప్పారట. దేవదాస్ ఆయన చూశారు అక్కినేని గారి సినిమా. సార్ వద్దు సార్, ఆయన ఆ సినిమాని మనం ఎవరు టచ్ చేయొద్దండి, ఎందుకంటే ఇప్పుడు దాకా తీసిన వాళ్ళందరూ ఆ సినిమా వల్ల డబ్బులు పోగొట్టుకున్నారు తప్ప వద్దనంటే, సూపర్ హిట్ చేస్తాను చూడు, నువ్వు ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఒప్పుకోవాల్సింది, నీ ఐస్ బాగా పనికి వస్తాయి దేవదాస్ క్యారెక్టర్. కానీ ఆయన ఒప్పించారంట. ఎవరు, సంజయ్ లీలా బన్సాల్ ఒప్పించి సినిమా తీశారు. ఎలాంటి స్టారింగో తెలిసిన, ఐశ్వర్య రాయ్ గారితో పార్వతి పాత్ర, మాధురి దీక్షిత్ గారితో, ఎందుకంటే డ్యాన్స్ ప్రధానం కదా పాత్ర, ఈ చంద్రముఖి పాత్ర వేయించారట. ఇంకేముంటుంది, టాప్ హీరో అప్పట్లో ఫుల్ స్వింగ్లో ఉన్న ఐశ్వర్యరాయ్ అండ్ ఈవిడ మాధురి దీక్షిత్తుల సినిమా అయితే ఆడకేం చేస్తుంది అని చెప్పి తీస్తే అట్టర్ ఫ్లాప్. సో అక్కినేని నాగేశ్వరరావు గారి దేవదాసును మించిన సినిమా ఇప్పటిదాకా ఇండియన్ సెల్యులాయిడ్ మీద రాలేదని చెప్పడానికి. దానికి మన భారతదేశం ఇస్తున్న ఒక ట్రిబ్యూట్ ఏంటంటే, నేను FTIలో అంటే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో కోర్స్ చేస్తానికి వెళ్ళినప్పుడు సినిమాల గురించి ఫేజెస్ ఆఫ్ ఇండియన్ సినిమా తీసినప్పుడు ట్రాజడీల గురించి చెప్పినప్పుడు అక్కినేని నాగేశ్వరరావు గారు దేవదాసు ఒక పాఠ్యాంశంగా అక్కడ పెట్టారు. దాంట్లో ఆ షాట్ ఎలా తీశారు, ఈ షాట్ ఎలా తీశారు అని చెప్పడం, అది మనము ఆ అక్కినేని దేవదాస్కి ఇచ్చిన ట్రిబ్యూట్గా మనం భావించాలి. సో ఇది ఎన్నో సంచలనాలు సృష్టించిన దేవదాసు అక్కినేని, ఇంకంతే.
అక్కినేని తర్వాత దేవదాసుని ఊహించుకోవటం చాలా కష్టం అని చెప్పి ఆ తర్వాత తీసిన ఎన్నో సినిమాలు ఫ్లాప్ కావడం అనేది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవాలి. ఈ దేవదాసు సినిమాలో 2 దృశ్యాలు మాత్రం తప్పనిసరిగా చెప్పుకోవాలి. ఒకటి అక్కినేని నాగేశ్వరరావు గారు ఐ మీన్ పార్వతిని దేవదాసు ఒకసారి ఇలా కర్రతో, అతని చేతి కర్ర ఉంటుంది ఎప్పుడు, ఇలా కొట్టడం అనేది అలా ఎలా కొట్టారో అది ఆ తర్వాత అది మచ్చలాగా జీవితంలో కనపడుతూ ఉంటుంది. అదొక దృశ్యము. అలాగే ఆఖరి దశలో, చనిపోయిన దశలో వచ్చేసి వెక్కుళ్ళు పెడుతూ ఎక్కడో చోట, అంటే ఇంకా ఆఖరి దశ ఉన్నప్పుడు అది పార్వతికి తెలుస్తుంది. పార్వతి ఇంట్లో భర్తతో పిల్లలందరూ ఉంటారు కదా, ఆయన చూడటానికి పరుగు తీయడానికి వెళ్తున్నప్పుడు డోర్లు వేస్తారు. ఆ డోర్ వేసినప్పుడు ఆ డోర్ తగిలి వెనక్కి పడుతుంది. ఆ దృశ్యం మాత్రం ఎప్పటిదాకా అప్పుడు ఇంకా ట్రిక్కులు ఏం లేవు, ఎలా తీశారో ఇప్పటికీ అర్థం కాని పరిస్థితి. సో ఇప్పటికైనా మీరు ఈ తరం బిడ్డలు దేవదాసుని చూడండి. విషాదాంతం అంటే ఆ తర్వాత వైవిఎస్ చౌదరి గారు దేవదాస్ అని ఒక సినిమా తీశారు, కానీ ఆ దేవదాస్కి ఈ దేవదాస్కి ఏ సంబంధమే లేదు. సో దేవదాస్ ఈజ్ ఎవర్ గ్రీన్. అక్కినేని సావిత్రి దేవదాస్ ఈజ్ ఎవర్ గ్రీన్. దేవదాస్ పార్వతి ఆర్ ఎవర్ గ్రీన్. ఇది దేవదాసుకు సంబంధించిన వెండితెర ముచ్చట్లు. మళ్ళీ ఇంకొక మంచి సినిమా గురించి ముచ్చట్లతో నేను మీ ముందుకు వస్తాను. అందాక సెలవు. నమస్తే.